13th ఎక్స్పో అనేది హైదరాబాద్లో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమైంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనము టీ ఫైబర్ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ తరపు నుంచి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వాలని ఏ రకంగా ముందుకెళ్తోంది, ప్రణాళికలు ఏంటి, ఇక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్లని మనం ఏ విధంగా భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం అనే విధానాన్ని కూడా ఇక్కడ ఏమన్నా వారికి ఏమైనా సందేహాలు ఉంటే కూడా మా అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నివృత్తి చేయడానికి. ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆన్లైన్ ఎంపానల్మెంట్ ద్వారా 6,800కు పైగా ఎల్సీఓలని మనము ఎంపానల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ స్క్రూటినీ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ఇంకొక 15 రోజులు ఈ ఎంపానల్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. దాని ద్వారా దాని అయిపోయిన తర్వాత స్క్రూటినీ ప్రాసెస్, దాని తర్వాత ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమాన్ని తొందరలోనే అతి త్వరలోనే ప్రతి ఇంటికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు టీ ఫైబర్ ద్వారా సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 8,895 గ్రామాల్లో ఈ నెట్వర్క్ అనేది విస్తరించింది. 4 గ్రామాల్లో పైలట్ ప్రాతిపదికన ఆల్రెడీ చేశాము. ఒక 4,000 హౌసెస్ ఆల్రెడీ వాడుతూ ఉన్నారు. ఒక కేబుల్ టీవీ మాత్రమే కాదు, కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్, ఇంకా ఇంటర్నెట్ ఉంటే మీకు తెలుసు ఎన్ని ప్రపంచం అంతా మీ చేతిలో ఉన్నట్టే. దాంతోపాటు సీసీటీవీ సర్వైలెన్స్ అనండి, ఓటీటీ అనండి, ప్రతి ఒక్క టీవీనే కంప్యూటర్గా మార్చే టెక్నాలజీ కూడా టీ ఫైబర్ తీసుకొచ్చింది. సో ఇక్కడ నుంచి విద్యార్థులకు అందరికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఖచ్చితంగా మంచి రకమైన సదుపాయాలు మేము ఈ టీ ఫైబర్ ద్వారా ఇస్తామని ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మోటోతో పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? అతి తక్కువ ధరల్లో. ఇప్పటి వరకు ఊళ్ళల్లో ఇంటర్నెట్ లేదు. దే ఆర్ కంప్లీట్లీ ఫోన్లలో వైర్లెస్ టెక్నాలజీలో ఉన్నది, కానీ ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ అనేది లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా భారత్ నెట్ అనే స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇట్లా ఒక ప్రత్యేక ఎస్పీవిని ఫామ్ చేసి, టీ ఫైబర్ లాంటి ఎస్పీవిని ఫామ్ చేసి అత్యంత తక్కువ ధరలో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి పేదవాడి ఇంటికి కూడా ఇంటర్నెట్ ఇవ్వాలి, ప్రతి పేదవాడి ఇంట్లో చదువుకునే ప్రతి పేద విద్యార్థికి కూడా అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం.